స్మార్ట్ మీటర్లతో పెద్ద చిక్కే వచ్చి పడేలాగా ఉంది. వాస్తవానికి వినియోగదారుడు వద్దన్నా బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించి వెళ్ళిపోతున్నారు అనేది. ఇప్పటికే దాని మీద వామపక్షాలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి, ధర్నాలు చేస్తున్నాయి, ప్రభుత్వానికి వినతులు కూడా సమర్పిస్తున్నాయి. అంటే సాధారణ వినియోగం అంటే గృహ వినియోగదారులకైతే ఈ స్మార్ట్ మీటర్లు అప్పుడే బిగించొద్దు అని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఆగట్లేదు. ఇప్పటికే కమర్షియల్ మీటర్స్ని అయితే స్మార్ట్ మీటర్లుగా మారుస్తున్నారు అనేది. అంటే పూర్తిగా ఈ స్మార్ట్ మీటర్స్ వినియోగం అనేది పెరిగిపోతే ప్రీపెయిడ్ కరెంట్ అనేది వచ్చేస్తే అది చాలా ఇబ్బంది అవుతుంది జనాలకి. ఇప్పటి వరకు ఉన్న విధానాన్ని సడన్గా మార్చేసి ముందు మీరు విద్యుత్ ఎంత కావాలో ఎంత వాడాలో అంత దానికి బిల్లు చెల్లించి ప్రీపెయిడ్ రూపంలో మీరు విద్యుత్తును వినియోగించుకోండి అంటే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే దీనికి తోడు ఇప్పుడు తాజాగా నిడదవోలు దగ్గర ఇప్పటికే ఈ కమర్షియల్ మీటర్స్ అయితే బిగిస్తున్నారు. అయితే ఆ మీటర్లు కాలిపోతున్నాయట. ఇప్పుడు తాజాగా నిడదవోలులో గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న న్యూ మంజునాథ్ బెంగళూరు అయ్యంగార్ బేకరీకి ఈ స్మార్ట్ మీటర్ అయితే బిగించి వెళ్ళారట. అది బిగించిన కొన్ని రోజులకి అంటే 2 నెలలు అవుతుందంట. అయితే బిగించది 2 నెలలకే ఒక్కసారిగా అది షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఆ మీటర్లోంచి మంటలు వచ్చి ఆ మీటర్ కాలిపోయింది. అంటే నాసిరకం మీటర్లు బిగిస్తున్నారు అనేది అక్కడ వినియోగదారులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఆ షాప్ యజమాని చెప్తున్నది ఏంటి, అసలు మేము వద్దన్నాం ఈ మీటర్, బలవంతంగా బిగించి వెళ్ళిపోయారు, మాకు ఇష్టం లేదు అయినా బిగించి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈ మీటర్ కాలిపోయింది, ఇప్పుడు మళ్ళీ మీటర్ కావాలంటే వాళ్ళు మళ్ళీ సొంత డబ్బులు ఎట్టి కొత్త మీటర్ కొనుక్కోవాలి. అంటే ఇదొక బాధుడు. మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ మీటర్ ప్లేస్లో మళ్ళీ స్మార్ట్ మీటర్ వేస్తారా, వద్దంటారు. అది అసలు ఈ లేనిపోని దీనివల్ల ప్రయోజనం ఏముంది, దీనివల్ల ఉపయోగం ఏముంది, లేనిపోని ఇబ్బందులు పెట్టడం ప్రజలను కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త తరహా ఇక స్మార్ట్ మీటర్లు కాలిపోతున్నాయి. ఈ ప్రచారం కనుక జరిగితే ఈ స్మార్ట్ మీటర్లు కాలిపోతుంది అనేది అందరికీ ఇప్పుడు ఇలాగ ఈ మొదలైతే ఎవడైనా వేయించుకుంటాడా? స్మార్ట్ మీటర్ వేయడానికి అంగీకరిస్తారా? ఎవరైనా ఇంట్లో మీటర్ పెట్టి దాన్ని కాల్చుకుంటారా కావాలని? ఇది ఒక కొత్త ఇబ్బంది. ఇమీడియట్గా దీని మీద ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదం.